ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకొని మరి యొక్క అతి ప్రాముఖ్యమైన సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి. దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి. అందరూ దేవుని గురించే చెప్తారు, చెప్పాలి. కానీ దయ్యము గురించి, దుష్టశక్తి గురించి మనకి ఎందుకండి, మనం దేవుని గురించి మాట్లాడుకోవాలి కానీ అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనం ప్రభువారు మాట్లాడుతూ, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. అంటే ఇక్కడ ప్రభువారు యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఎవరైతే యుద్ధానికి వెళుతున్నప్పుడు అవతల రాజ్యానికి ఉన్న బలం ఏంటి, ఆ సైన్యం యొక్క బలం ఏంటి, సంఖ్య ఏంటని చూసుకునే కదా, కూర్చొని ఆలోచించే కదా యుద్ధానికి వెళిస్తే గెలుస్తారు అని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈరోజు చూడండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు అవతల దేశం దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, ఎన్ని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని వీళ్ళు ముందుగానే తెలుసుకొని దాన్ని బట్టే యుద్ధానికి వెళుతున్నారు. అంటే ఎదుటి వాని శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటే తప్ప నీవు వానిని గెలవలేవు అంటున్నాడు ప్రభువారు. చూడండి, క్రికెట్లో కూడా చూడండి, క్రికెట్ మ్యాచ్లలో కూడా మరి ఆ బ్యాట్స్మన్ ఎలా ఆడుతాడో, ఎలా అవుట్ చేయాలి, ఆయన యొక్క బలహీనతలు ఏంటి, ఆయన టెక్నిక్స్ ఏంటి అని బౌలర్కి తెలిసి జాగ్రత్తగా అవుట్ అయ్యే విధంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రమే ఆ బ్యాట్స్మెన్ని అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇక్కడ ప్రభువారు చెప్పిన మాట, ఒక రాజు మరొక రాజు మీదకి యుద్ధంకి వెళుతున్నప్పుడు కూర్చొని ఆలోచిస్తాడు. ఏంటి, నేను గెలవగలనా లేదా, నా దగ్గర ఉన్న సైన్యం సరిపోతుందా లేదా అని చూసుకొని వెళితే తప్ప గెలవలేడు. ఇక్కడ మనల్ని కూడా బైబిల్లో దేవుడు మనల్ని కూడా రాజులే అంటున్నాడు. మనము కూడా నాశనమైన బైబిల్లో రాయబడి ఉన్నది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుంటే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే దేవుని వల్లరా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. ఎవరైతే మనము చీకటిలో ఉన్నప్పుడు మనల్ని ఆ చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకుని పిలిచిన ఆ దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటున్నాడు మనల్ని.
మనల్ని కూడా దేవుడు రాజులుగా చెప్తున్నాడు. మన రాజులమైనప్పుడు మనము ఎవరి మీద యుద్ధం చేయాలి? మనకి ఎవరితో యుద్ధం ఉన్నది ఆలోచిస్తున్నారా? మనకి ఎవరితో యుద్ధం ఉన్నది అంటే మనకు సాతానుతో యుద్ధం ఉన్నది. దేవుని వల్లరా, మనము సాతానుతో యుద్ధం చేయాలి. మన శత్రువు సాతాను సంఘంలో చెప్పరు. సాతాను గురించి తక్కువగా మాట్లాడతాడు. వాడు ఎలా మోసం చేస్తాడో వాని కుయుక్తులు ఏంటి సంఘంలో చెప్పరండి. అందుకే దేవుని వల్లరా, మన శత్రువైన సాతాను వాడు ఎంత శక్తి సామర్థ్యాలు గలవాడు, వాడిని ఏ విధంగా మనము గెలవాలి అనేది మనకు తెలిసి ఉండాలి కదా. మనము యుద్ధం చేయవలసింది దేంతో? సాతానుతో అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం రాస్తున్నాడు పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదివితే దేవుని వల్లరా, ఏలైనగా మనము పోరాడునది, మనకేమున్నది? పోరాటం ఉన్నది. ఏలైనగా మనము పోరాడునది శరీరంతో కాదట, కానీ ప్రధానులు ఉన్నారట, అధికారులు ఉన్నారట, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉన్నదట. సమూహముతో పోరాటం చేయాలి అంటే వాయుమండల సంబంధమైన అధిపతితో మనకి పోరాటం ఉన్నది. అంటే దయ్యము దానికి సంబంధించిన వారితో, దయ్యము దానికి సంబంధించిన వాయుమండల సంబంధమైన అధిపతిన దయ్యము దానికి సంబంధించిన దురాత్మలతో మనం పోరాటం చేయాలి. మనం పోరాటము చేసి దాన్ని గెలిస్తే తప్ప మనకి పరలోకం దేవుడు ఇయ్యడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సాతాన్ని గెలిచాడు. సాతాన్ని గెలిచి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున సింహాసనంలో కూర్చొని ఉన్న ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే సాతాన్ని గెలుస్తారో, జయిస్తారో అలాంటి వారికి నా సింహాసనం ఇస్తాను, పరలోకం ఇస్తానని మరి రాయబడిన మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం, అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారట? భూమి మీద జయించాడు. దేన్ని? సాతాన్ని జయించాడు. సాతాన్ని జయించాలంటే నీకు వాని గురించి తెలియాలి కదా. వాని గురించి, వాని కుయుక్తులు, వాని తంత్రాల గురించి నీకు తెలియాలి కదా. తెలియకుండా ఎలా జయిస్తావు? అందుకే ఇక్కడ రాయబడిన మాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చునున్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. రాజునుగా ఉన్న మనము, యాజక సమూహమైన మనము సాతాన్ని, అపవాదిని గెలవాలి. గెలిస్తేనే పరలోకం ఇస్తానంటున్నాడు దేవుని వలన. గెలిచిన వాడికే పరలోకం. అందుకే పౌలు గారు అంటారు, సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. అంటే కొరింథీ సంఘానికి పౌలు గారు ఏమి నేర్పిస్తున్నాడో సాతాను తంత్రాలు నేర్పిస్తున్నాడు. ఆ తంత్రాలు ఎలాగుంటాయి, వాడు ఎలా మోసం చేస్తాడు అనేది ఆ తంత్రం నేర్పిస్తున్నాడు సంఘ కాపరిగా పౌలు గారు. అంటే ఈరోజు ప్రతి సంఘములో ప్రతి సంఘ నాయకుడు, సంఘ కాపరి సంఘానికి నేర్పించవలసినది మన శత్రువు అపవాది అని, దయ్యమని, దానిని మనం గెలవాలంటే వాని తంత్రాలు ఎలా ఉంటాయో నేర్పించాలి. కానీ అలాంటివి సంఘాల్లో కనబడడం లేదు. చూడండి, అలాంటి నేర్పించడము కనపడడం లేదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు యేసు సైనికుడు కదా. మనమంతా క్రీస్తు యొక్క సైనికులమైనప్పుడు మనకి యుద్ధం ఉందని, ఆ యుద్ధము సాతానుతో ఉందని, దాన్ని మనము గెలవాలని, అది గెలవాలంటే వాని బలం ఏంటో తెలియాలి కదా.
ఒక శత్రు రాజ్యం మీదకి వెళుతున్నప్పుడు అక్కడ ఎంతమంది సైన్యములను లెక్కేసుకుని నువ్వు సిద్ధపడి పోతేనే గెలుస్తావు కదా, ప్రభువారు చెప్పిన మాట. అలాగే సాతాను తంత్రాలు మనకి తెలిస్తే తప్ప వాడిని గెలవలేమంటున్నాడు పౌలు భక్తుడు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఆఖరి మాట, 2వ మాట. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము 2వ మాట. మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము. అంటే ఆయన సంఘముతో మాట్లాడుతూ చెప్తున్నమాట పౌలు, మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము అంటే అర్థం ఏంటి? అవి సంఘానికి నేర్పిస్తున్నాడు పౌలు గారు. మీకు కూడా నేను ఎన్నోసార్లు దాని యొక్క కుయుక్తులు, వాడు ఎంత మోసగాడో ఎన్నో రకాలుగా మీకు నేర్పిస్తూ ఉన్నా, మీరు అశ్రద్ధ చేస్తే వాడు చాలా ప్రమాదకరమైన వాడు, మిమ్మల్ని తప్పిదారి పట్టిస్తాడు, జాగ్రత్త. ఎందుకంటే దేవుని వాళ్ళారా, వాని గూఢమైన సంగతులు, వాడు ఎలా వస్తాడు కుటుంబంలోకి, ఎవరి ద్వారా ఎలా వస్తాడు, ఎలా మనల్ని పడవేస్తాడు, దాని గూఢమైన సంగతులు మనకు తెలిసి ఉండాలి. దేవుని గురించి మనకు తెలుసు, దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన యొక్క త్యాగము, ఇదంతా మనకు తెలుసు, బాగానే ఉంది. కానీ మన శత్రువైన అపవాది ఏ విధంగా గూఢమైన సంగతులతో తంత్రములతో మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, వాడు గర్జించే సింహంలో తిరుగుచున్నాడు అని రాయబడి ఉంటది కదా. అలాంటి సాతాను గురించి మనకి ఎరిగి ఉండాలి. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 24వ వచనంలో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే దేవుని వాళ్ళారా, అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నదేమనగా. అంటే సంఘము, ఒక తుయతైన సంఘానికి రాస్తున్నమాట యోహన గారు, అపోస్తలుడైన యోహన గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని, అంటే కింద పుట్టనట్లో సాతాను యొక్క లోతైన వాటిని, అంటే వాడు లోతుగా వాడు వెళ్ళిపోతాడు, లోతైన వాటిని, సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టును. అంటే సంఘానికి ఏం తెలిసి ఉండాలి? సాతాను యొక్క గూఢమైన సంగతులు, సాతాను తంత్రములు తెలిసి ఉండాలి. బాప్టిజం తీసుకున్నాము, ఇక అయిపోయింది, రక్షణ పొందుకున్నాము, ఇక మాకు ప్రాబ్లం ఏదనుకుంటున్నాను సంఘస్థులు. మేము రక్షణ పొందుకున్నాము, బాప్తిజం తీసుకున్నాము, అయిపోయింది అనుకుంటున్నారు కదా. కాదు, దేవుని వల్ల నువ్వు బాప్తిజం తీసుకొని రక్షణ పొందిన నీ రక్షణను తీసివేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. నీ రక్షణను తీసివేసేస్తున్నాడు. చాలా మంది నేను బాప్తిజం తీసుకున్నాను, ఇంట్లో కూర్చున్నా, నాకేంటి అనుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ రక్షణ ఉండదు. నేను సాతాను తప్పుదారి పట్టిస్తే తప్ప, ఒక ఆయన ఉద్యోగంలో ఉంటాడు, సంఘంలో ఉండడు, ఒక ఆమె ఇంట్లో ఉంటుంది, సంఘానికి రాదు. అంటే దాని అర్థం ఏంటి? నీ రక్షణని వాడు తీసేస్తున్నాడు. కొలసి పత్రికలు రాస్తున్నాడు చూడండి. కొలసి పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే దేవుని వల్లారా, వాడికి ఎంత ప్రమాదకరమైన వాడు మన శత్రువు చూడండి. కొలసి పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు
శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. మీ బహుమానము, నీ జీవ కిరీటము, నీ నీతి కిరీటము, నీ రక్షణ అపహరింపడానికి వాడు తిరుగుతున్నాడు. ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు. ఎవరికి అవకాశం ఇవ్వద్దు, ఎందుకంటే సాతాను గాడు నీ రక్షణ తొలగించేస్తాడు. వాడు నీ రక్షణకి, నువ్వు పొందుకున్న రక్షణకి దూరం చేసేస్తున్నవాడు. అందుకే దేవుని వల్ల మనము ఎక్కడైనా దేవుని విషయాల్లో అశ్రద్ధ చేసుకుంటూ వెళ్ళిపోతే వాడు ఎంటర్ అయిపోతాడు. వాడు ఎంటర్ అయిపోయినంటే నీ రక్షణ, నిన్ను రక్షణ నుంచి పక్కదారి పట్టించేసి నీ నీతి కిరీటము, నీ జీవ కిరీటము, నీ బహుమానమైన పరలోకాన్ని నీకు దూరం చేసేస్తాడు. అది అందుకంటే ఎవడును నీ బహుమానమును అపహరింపకుండా చూసుకోమంటున్నాడు దేవుని వల్ల. అంటే వాడు ఎంత కుయుక్తిపరుడుగా కనబడుతున్నాడు చూడండి. ఎంత కుయుక్తుడుగా, ఎంత తంత్రగొట్టిగా, ఎంత గూఢమైన సంగతితో వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవుని వాళ్ళారా, మనము బాగా సాతాను గురించి, వాని మాయ గురించి, వాని తంత్రాల గురించి, వాని గూఢమైన సంగతుల గురించి తెలుసుకొని ఉండాలి. అందుకే ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రైస్తవులు బైబిల్ చదవరు. క్రైస్తవుల బైబిల్ చదవనన్ని రోజులు వాడు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటాడు. దేవుని వాళ్ళారా, నీవు బైబిల్ చదవనన్ని రోజులు నువ్వు మోసములోని కొనసాగుతూ ఉంటావు. నేను ఒక భ్రమలో నడిపిస్తూ ఉంటాడు. సాతానంటే ఎక్కడో ఉంటాడు, ఏదో ఎండిన చెట్టు మీద ఉంటాడు, ఇంకేమి మన శ్మశానాల్లో ఉంటాడు, తెల్ల చీన కట్టుకొని ఉంటాడు. ఇలాంటి ఎన్నో వాడు తప్పుడు మాటలు చూపిస్తూ వాడు ప్రజల మధ్యనే, ప్రజల్లో ఉంటూ మోసం చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని వల్ల వాడు ఎలాంటి వాడు ఏం చేస్తున్నాడో చూడండి. వాడు ఎలాగ మార్చేస్తున్నాడో చూడండి. సంఘాలను ఎలా చేసేసాడు, సంఘాన్ని ఎలా మార్చేస్తున్నాడు ఒకసారి చూడండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదివితే దేవుని వాడారా. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏదండి దేవుడు అనబడిన ఏంటి? ఏది? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరిస్తున్నాడు. ఏది దేవుడు అనబడుతుందండి? మనము మన చేతిలో ఉన్న బైబిల్ కింద పడిపోతే బాధపడిపోతాం కదా. మన చేతిలో ఉన్న బైబిల్ ఎవరైనా కాల్చేస్తే కూడా మనం బాధపడతాం కదా. అంటే ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది దేవుడు అనబడుతుంది, ఆ వాక్యం అలాగే పట్టుకుని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే ఏది దేవుడు అనబడుతుందో అక్కడ రాస్తున్నాడు యోహాను గారు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అర్థమవుతుందా? వాడు దేని ఎదిరిస్తున్నాడు? వాక్యమైన దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. ఏది దేవుడు అనబడును, వాక్యము దేవుడు అనబడును, వాక్యం పూజింపబడును. కానీ సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యాన్ని ఎదిరిస్తున్నాడట. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానిని అంతటిని ఎదిరించు. దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు. అంటే వాక్యము దేవుడుగా ఉండవలసింది పోయి దేవుని స్థానములోకి నేనే దేవుడిని అన్నట్టు కనపరుచుకుంటున్నాడు. వాడు దేవుడు కాదు కదా, దేవుడు కాదు. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ఎదిరించి దేవుడు స్థానములోకి వచ్చేసి నేనే దేవుడినని కనబరుచుకుంటున్నాడు. కనబరుచుకోవడం అంటే ఏంటి? వేషధారన్నా? కనబరుచుకోవడం అంటే డ్రస్సు మారిపోతే గడ్డాలు పెంచుకుంటే కాదండి. వాడు అలా కాదు. వాని మోసం ఎలాగుందో ఇంకా చూద్దాం మనము. వాడు ఏం చేస్తున్నాడట?
వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవరును మిమ్మును మోసపరచనీయకుడి. ఎక్కడ కూర్చున్నాడు వాడు? దేవుని ఆలయములో కూర్చున్నాడు. ఏంటి దేవుని ఆలయము? జీవము గల దేవుని సంఘమే దేవుని ఆలయం. ఎక్కడికి వచ్చేసాడు వాడు? ఎక్కడికి వచ్చేసండి? దేవుడు ఎవరు? వెలుగై ఉన్నాడు కదా. దేవుడు వెలుగుగా ఉన్నప్పుడు ఆ వెలుగైన దేవుని స్థానములకి వాడు వచ్చి సంఘములో తిష్ట వేశాడు. బాగా ఆలోచించాలేమో, ఎలా తిష్ట వేశాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? వెలుగు కదా. యోహాను సువార్త అదే 1వ అధ్యాయం 9వ వచనం రాయబడి ఉంటుంది. యేసు నిజమైన వెలుగు. నిజమైన వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నిజమైన వెలుగుని యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైన దేవుణ్ణి వాడు ఎదిరించి వాడే దేవునిగా కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చున్నాడు అని ఇక్కడ రాస్తున్నా. ఇక రాయబడిన మాటలు నేను చెప్తున్నాను, సొంత మాటలు ఏం చెప్పడం లేదండి. ఏది బైబిల్లో రాయబడి ఉందో, ఏది జరుగుతున్నదో దేవుడు రాయించింది నేను మీకు వనిస్తున్నాను. చాలా మనసు పెట్టి ఆలోచించాలి, లేదంటే మీ హృదయాలు కూడా వచ్చేసి మిమ్మల్ని కూడా మింగేస్తాడు వాడు. అందుకే వాక్యం వినేటప్పుడు ఎన్నో నీతులుగా మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మీ ముఖాలు చూస్తే వాక్యం వినడం ఆ కొద్దిసేపు ఏదో అడ్జస్ట్ అయి వెళ్ళిపోయినట్టు కనబడుతున్నారు. కాదండి, మీరు వాక్యం వింటున్నప్పుడు మనసు మొత్తం అవయవాలను అంతరింద్రియాలన్నీ కేంద్రీకరిస్తే తప్ప వాని సంగతులు మీరు గుర్తుపట్టలేరు. వాడు ఎంత ప్రమాదకరంగా మారిపోయాడో అంటే దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి ముసుగు అంటే డూప్లికేట్ వాడు డూప్లికేట్ అయిన వాడు వాక్యమైన దేవుని ఎదిరిస్తూ దేవుని సంఘంలోకి వచ్చాడు. అంటే వెలుగైన దేవుని యొక్క దూతలు ఎవరండి? సేవకులే కదా. ఆ వెలుగైన దూతల వెలుగు, ఆ వెలుగుకి దూతలు ఎవరు? యేసు క్రీస్తు ప్రభువాల వెలుగు కదా. చదవమ్మా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలంగా అంటే నిజమైన వెలుగు అనేది యేసు ప్రభువు అయినప్పుడు ఆ వెలుగుకి దూతలు ఎవరు? సేవకులు, సంఘకాపరులు కదా. కానీ వాడు ఎక్కడికి వచ్చేసాడు? సంఘములకు వచ్చేసాడు. అంటే సేవకుల రూపములో సంఘాల్లో ప్రవేశించేశాడు వాడు. బాగా అర్థం చేసుకోవాలి, చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. అంటే సేవకుల రూపంలో వాడు సంఘంలో ప్రవేశించేసి వాని గూర్చి చెప్పకుండా, వాని గూర్చి బోధ చేయలేకుండా ఏదో కొద్దిసేపు కూర్చోబెట్టి వాళ్ళకు నచ్చిన ఏదో చెప్పేసి దీవెనలు, ఆశీర్వాదాలు, ఉద్యోగాలు, సమాధానము, శాంతి ఇవన్నీ చెప్పుకుంటూ అలాగే భ్రమపరుచుకుంటూ పంపించేస్తున్నాడు. అందుకే దేవుని వలన ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచిస్తే పౌలు గారు రాస్తున్నాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూస్తే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ఏలైనగా ఎట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం, క్రీస్తు స్థానంలోకేమో వాడెళ్ళిపోయి వాడు యేసుక్రీస్తుకి అపోస్తులు ఉన్నారు కదా, యేసు ప్రభువానికి అపోస్తులు ఉన్నారు కదా. కొంతమంది అపోస్తులు వాడు కూడా తయారు చేశారట. అపోస్తలుడు అంటే అర్థం ఏంటండి? పంపబడిన వాడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. పాత నిబంధన కాలములో ఎంతో మందిని ప్రవక్తలను దేవుడు పంపించాడు. వాళ్ళంతా ఎవరు? దేవుని చేత పంపబడిన ప్రవక్తలు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువాను కొత్త నిబంధన కాలములో కూడా కొంతమందిని అపోస్తులను పేరు పెట్టింది ప్రభువానే. పేరు పెట్టిన ప్రభువు వాళ్ళందరినీ పంపించాడు. అలా యేసు ప్రభువు చేత పంపబడిన వాళ్ళు ఎవరు?
అపోస్తలులు. అదే విధంగా సంఘము కూడా మొదటి శతాబ్దంలో కొంతమందిని పంపించిన సేవ నిమిత్తం వాళ్ళు కూడా అపోస్తలులే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొంతమందిని పంపించాడు మొదటి శతాబ్దంలో, వీళ్ళంతా కూడా అపోస్తలులే. అపోస్తలులు అంటే మొదటి శతాబ్దం వరకు పంపబడిన వారే తప్ప ఇప్పుడు అపోస్తులు అనే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ నేను అపోస్తులను, నేను ప్రవక్తని, నేను పెద్దనని చెప్పుకుంటే వీళ్ళంతా ఎవరు? మరి మొదటి శతాబ్దం వరకే పంపారు, మరి వీళ్ళని ఎవరు పంపారు? ఆనాడు తండ్రి చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు, సంఘము చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని చేత పంపబడిన వాళ్ళు. వీళ్ళందరూ అపోస్తులు. ఆఖరికి యేసు ప్రభు కూడా అపోస్తులను రాయబడి ఉంది. తండ్రి చేత పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రభువారి గురించి అపోస్తులను రాయబడి చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. అంటే యేసు ప్రభువారిని కూడా అపోస్తలుగా రాయబడి ఉన్నది. అంటే తండ్రి చేత పంపబడిన వాడుగా అక్కడ రాయబడి ఉన్నారు ప్రభువారు. అంటే ఆనాడు మొదటి శతాబ్దంలో పంపబడిన వారిని అపోస్తలుని చెప్తుంటే, ఈ రోజు కూడా నేను అపోస్తులను, నేను ప్రవక్తని, నేను పెద్దలను చెప్పుకుంటున్న వారు వీళ్ళంతా ఎవరు మరి? అందుకే ఇప్పుడు చదువుదాం, కొరింథీ పత్రిక కంటిన్యూ చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. దేవుని వాళ్ళారా, ఏలైనగా అట్టివాడు క్రీస్తు యొక్క అంటే యేసు క్రీస్తు లాగానేమో వాక్యాన్ని ఎదిరించి వాడు దేవుని కనబడడానికి చూస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? అపోస్తుల వేషము ధరించుకున్నాడట. ఇంకా కొంతమందిని అపోస్తుల వేషము ధరించుకున్న వారు కానీ అపోస్తులు కాదు, కానీ వేషం ధరించుకున్నారట. అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులు. చూడండి, ఈ రోజండి ఎవరు కూడా అపోస్తులుగా చెప్పుకోవడానికి వీల్లేదు. పంపబడిన వారు నిన్నెవరు పంపారు? చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నన్ను ఈ ప్రాంతానికి దేవుడు పొమ్మన్నాడు, నాకు రాత్రి దేవుడు నాతో సూటిగా మాట్లాడుతూ ఉంటారు. సూటిగా అంటే అంతకుముందు వంకరంకర మాట్లాడాడు దేవుడు కాదు కదా. ఒక ప్రాంతానికి ముగ్గురు వచ్చి నన్ను ఈ ప్రాంతానికి దేవుడు పంపించాడని మాట్లాడితే ఆ ముగ్గురు మళ్ళీ కలిసిమెలిసి ఉండరు. చూడండి, అందుకే చాలా జాగ్రత్తగా మన కుయుక్తులు మనం గమనించాలి. ఇక్కడ పౌలు గారు అదే రాస్తున్నారు. ఏమనంటే, ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారు ఉండి దొంగ అపోస్తులను మోసగాండకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, దీనికి ఆశ్చర్యపోకండి. పాత నిబంధన కాలంలో కూడా ఇర్మియా ప్రవక్తగా ఉన్న కాలంలో దొంగ ప్రవక్తలు ఎంతమంది వచ్చేసారు అప్పటికే. అదే అంటున్నాడు, దీని ఆశ్చర్యం కాదు. ఇది పాత నిబంధన కాలంలో జరిగిన సందర్భాలు ఎన్నో బైబిల్లో కనబడతాయి. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. నిజమైన వెలుగెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నిజమైన వెలుగు రూపములో సాతాను ఏం చేస్తున్నాడు? తానే వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు, కానీ వాడు వెలుగు కాదు. బాగా గుర్తుపెట్టాలి. మరి బాగా గుర్తుపట్టాలి. అంటే సేవక రూపములో వాడు ప్రవేశించి రకరకాల బోధలు చేస్తూ సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనక వాని పరిచారకులు, వాని కూడా ఫాలోవర్స్ ఉన్నారట. మళ్ళా వాడే కాదు, వానికి ఫాలోవర్స్, వానికి పరిచారకులు, వాళ్ళైనా కనబడుతున్నాను. వాళ్ళు ఎలా తయారు చేశాడు? నీతి పరిచారకుల వేషము ధరించుకుంట గొప్ప సంగతి కాదు, వేషము ధరించుకుంటున్నారు. దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అనేది గుర్తుపట్టాలి మనం. అందుకే దేవుని వాళ్ళారా, బాగా మనం మనసు పెట్టి ఆలోచిస్తే ముసుగు అంటే అర్థం ఏంటండి? ముసుగు అంటే ఏంటి? వేషం వేయడము. వేషం. ఇప్పుడు చూడండి, చాలా మనం న్యూస్లో చూస్తూ ఉంటాము, ఎస్ఐ కాడు కానీ ఎస్ఐ లాగా
డూప్లికేట్ ఎస్ఐ డ్రెస్ ధరించుకొని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కొన్ని న్యూస్లో మనం చూస్తాం. సిబిఐడి ఆఫీసర్ కాదు, కానీ ఆ సిబిఐని చెప్పుకొని వచ్చి కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళి బెదిరించి డబ్బులు లాక్కునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా కూడా డూప్లికేట్ వాళ్ళు వచ్చి బెదిరించి డబ్బులు లాక్కున్నట్టుగా మనం చూస్తాం. వీళ్ళంతా ఏమో ఒరిజినల్ ఆఫీసర్లు కాదు, వీళ్ళంతా ఆ ముసుగేసుకుని వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా ఎస్ఐ అనే ముసుగు, సిబిఐ ఆఫీసర్ అనే ముసుగు, ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆఫీసర్ ముసుగును వచ్చి మోసం చేసేవాళ్ళు కదా. వీళ్ళ వల్ల నష్టం జరుగుతుందా అంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు కొట్టొచ్చు, చంపొచ్చు, రకరకాలుగా జరగవచ్చు. కానీ దేవుని వాళ్ళారా, దీని వలన ఆర్థికంగా కొంచెం నష్టం జరగవచ్చు, లేదా కొంతమంది దెబ్బలు తినే ప్రమాదం ఉండొచ్చు. కానీ వాడేసుకున్న వేషము డైరెక్ట్గా దేవస్థానంలోకి వచ్చేసాడు. అది కన్నా ప్రమాదం. ఒకవేళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక రోజు పక్కకి పెట్టి డూప్లికేట్ వచ్చి పరిపాలన చేశాడు అనుకోండి, ఆగమాగం అయిపోతుంది రాష్ట్రం. దేశంలో ఉన్న పిఎం స్థానంలో ఒక వారం రోజులు డూప్లికేట్ వచ్చి పరిపాలన చేస్తే దేశం ఆగమైపోతుంది కదా. ఒకవేళ దేశము ఆ కొద్ది కాలము ఆ వారం రోజులు ఆగమైనా, రాష్ట్రం ఒక రోజు ఆగమైన పర్వాలేదేమో, కానీ వాడు చేస్తున్న మోసం డైరెక్ట్గా దేవుడి స్థానంలోకి వచ్చేసాడు. దేవుడిగా కనబరుచుకుంటున్నాడట వాడు. దేవుడిగా కనబరుచుకోవడం అంటే పైవేషము కాదు, గడ్డము కాదు, వస్త్రాలు కాదు, డైరెక్ట్గా వాడు సంఘంలో ప్రవేశించి బోధల ద్వారా తప్పుదారు పట్టిస్తున్నాడు. వానికి మళ్ళీ నీతి పరిచారకులు ఉన్నారట, వానికి ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి ఆలోచించండి. మీరు నిద్రపోయినట్టుగా, మీరు పట్టించుకున్నట్టుగా ఉంటే ఎంత ఈజీగా మిమ్మల్ని సాతాన్ని కొట్టి పడుకోబెడుతుందో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. వాడు ఈజీగా వెళ్ళిపోతున్నాడు, ఈజీగా ప్రవేశించేస్తున్నాడు. అందుకే దేవుని వాళ్ళారా, ఎన్నోసార్లు మీకు చెప్పిన ఎగ్జాంపులే, సంఘంలో ఒక 20 మందో 30 మందో 100 మంది ఉంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని పడవేయడము వానికి కష్టమవుతుంది. అదే సేవకుని పట్టుకుంటే, సేవకుని ఒక్కని పెట్టుకుంటే సంఘాన్ని అంతా పక్కదారి పట్టియడం చానికి ఈజీ అయిపోతుంది. అని వాని తంత్రాలు ఇలాగే ఉంటాయి, దేవుని వలన. అందుకే యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం ప్రభువారు చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? మనకే. నేను ప్రవక్తలను కూడా ఆయన వస్తున్నాడు, నేను అపోస్తులను ఇంకా ఆయన వస్తున్నాడు, నేను పెద్దలు అంటున్నాను. వీళ్ళందరినీ ఎవరు పంపారు? మరి ఎవరు పంపితే వీళ్ళంతా పంపబడ్డారండి. ఆ పంపబడడం అనేది మొదటి శతాబ్దం వరకే జరిగిపోయింది తప్ప తర్వాత పంపబడడం అనేది లేదు కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేలు. బయటికి ఆప్యాయంగా పలకరించుకుంటూ, ప్రేమగా మరి ఏదో హగ్గు చేసుకుంటూ రకరకాలుగా వాడు లాగిపడేయడానికి చూస్తారండి. ఆ మాటలు ఎలాగుంటాయి అంటే నిజంగా భక్తులంటే ఈయన అన్నట్టుగా ఉంటాడు, కానీ లోపల వాడు ఏమిటట? క్రూరమైన తోడేలు. మరి తెలుసుకోవాలన్నా మనం వద్దా? ఇది మనకు అవసరం కదండి. ఇది మనం తెలుసుకుంటేనే కదా మనం దాని మాయలో పడిపోకుండా ఉంటాం. అలా తెలుసుకోవాలంటే మనకి బైబిల్ చదవడం అలవాటు ఉండాలి, బైబిల్ వినడం అలవాటు ఉండాలి, సంఘానికి రావాలి కదా. దేవుని గురించి చెప్పుకుంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవుడు గొప్పవాడే కదా. ఆ గొప్ప దేవుని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ దేవుని లోకం వెళ్ళకుండా చేసేవాడు సాధారణంగానే కదా. మరి వాడి గురించి, మన శత్రువు గురించి మనం తెలియాలా వద్దా?
తెలియాలంటున్నాడు ప్రభువారు. ఎందుకంటే శత్రువుకి ఎంత బలం ఉందో నువ్వు తెలిస్తేనే కదా నువ్వు గెలుస్తావంటున్నాడు ప్రభువారు. అది తెలియకుండా మనం వాడిని ఎలా జయించగలం? ఎలా జయించగలం? దాన్ని జయిస్తేనే కదా సింహాసనం కూర్చోని ఇస్తానంటున్నాడు ప్రభువారు. అందుకే దేవుని వాళ్ళరా, చాలా జాగ్రత్తగా మనము, ఎంతో జాగ్రత్తగా మనం ఉంటే తప్ప వాని మెలకువలను, వాని మోసాలను మనం గుర్తుపట్టలేము. అందుకే చాలామంది ఆత్మీయంగా బలహీనంగా అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఎందుకు బలహీనపడుతున్నారు? కారణం ఏంటి? వాడు నిన్ను పక్కదారి పట్టిస్తున్నాడు. మెల్లగా వాడు కనపడే విధంగా రాడండి. సాతానుగాడు ఎప్పుడు కూడా ఎదురుగా కనపడే విధంగా వచ్చి నేను దయ్యాన్ని అంటే నువ్వేం చేస్తావు? ఇమీడియట్గా చీపురు కట్టబట్టుకొని కొడతావు. అవునా కదా? నేను దయ్యాన్ని వాడు ఎదురు పడితే, నేను అపవాదం ఎదురు పడితే మనం ఏం చేస్తామండి? చీపురు కట్ట తీసుకొని కొడతాము, చెప్పులతో కొడతాం. వాడు అలా రాడు దేవుని వాళ్ళరా. వాళ్ళు అలా డైరెక్ట్గా రాడు. వాడు డైరెక్ట్గా అలా కనపడ్డాడు. వాడు చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్గా వాడు వచ్చి మనల్ని పడవేయడానికి చూస్తాడు. అందుకే మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉంటే తప్ప వాడిని మాయలో పడిపోకుండా కాపాడుకోగలమండి. అలా కాపాడబడాలంటే వాక్యములో మనం ఉండాలి. వాక్యం మనల్ని కాపాడుతుందండి. వాక్యానికి ఎంత శక్తి ఉందో మీకు అర్థం కావట్లేదు. నేను మొత్తుకుంటున్నా, మీకు అర్థం కావట్లేదు. వాక్యం వినండి, నేర్చుకోండి. ఎందుకంటున్నా తెలుసా అండి? వాక్యమును వింటే, వాక్యము చదివితే, వాక్యం చదవడానికి సమయం కేటాయిస్తే నీకు బీపీ రాదు, షుగర్ రాదు, ఏ రోగం రాదు. నా మాట కాదండి, నా మాట మీరు నమ్మకండి. బైబిల్లో మీకు చూపిస్తాను. సామెత గ్రంథము 4:20. సామెత గ్రంథము 4:20 దేవుని వాళ్ళారా. సామెత గ్రంథము 4:20. నా కుమారుడా, సామెత గ్రంథము 4:20. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యముకు నీ చెవియొగ్గు. నీ కన్నుల ఎదుట నుండి ఆ వాక్యాన్ని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునము. ఆ వాక్యము దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పిన తర్వాత వినకపోతే నష్టమే వారికి. నీ ఆరోగ్యం బాగుండాలన్నా, నీకు బీపీ షుగర్ రాకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే వాక్యం చదవమంటున్నాడు. వాక్యం అది మళ్ళా చదవన్నమాట. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. ఆ వాక్యము ఎవరికైతే దొరికిందో అది జీవము. ఏం జీవం అండి? నిత్య జీవం, పరలోకము జీవము. వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమిచ్చును. ఆరోగ్య సూత్రం ఉన్నాయి బైబిల్లో. ఆరోగ్య సూత్రాలు రాయబడి ఉన్నాయి బైబిల్లో. అన్ని మన చేతిలో పెట్టుకుని ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాం మనం. అన్ని మన చేతిలో పెట్టి ఇది చదువుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆత్మజీవితాన్ని కాపాడుకోండి. సాతానులోని మీ శత్రువు వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు, నా దగ్గరికి రాకుండా చేస్తాడు. దాని గురించి కూడా నేను బైబిల్లో రాశాను రా. మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మంచి వాక్యంలో ఉండండి, వాక్యాన్ని వినండి, చదవండి, నేర్చుకోండి, హృదయంలో దాచుకోండి, మీకు ఆరోగ్యం ఉంటుందంటే వినేవాళ్ళమండి. చూడండి ఎక్కడ సాతాను మనం తప్పుదారి పట్టిస్తుందో ఆలోచించండి. వాక్యం అంటే శ్రద్ధ లేకుండా చేస్తాడు వాడికి మొదటగా మన నుంచి కావాల్సింది ఏంటి అంటే, నువ్వు వాక్యం వినకుండా ఉంటే వానికి హ్యాపీ, వానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నువ్వు వాక్యం వినకుండా ఉన్నా, నువ్వు ప్రార్థనలో గడపకుండా ఉన్నా, నువ్వు వాక్యం చదవకుండా ఉంటే వానికి నీతోటి ఏం రిస్క్ లేదు ఇక. ఎందుకంటే నువ్వు వాని పార్టీలోకి వెళ్ళిపోయినట్టే, వాని పార్టీలో జాయిన్ అయినట్టే. అదే నువ్వు వాక్యంలో ఉంటున్నావు, వాక్యాన్ని వింటున్నావు, చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు అంటే అప్పుడు వానికి సురుకు పుడుతుంది. చాలా మంది సంఘాల్లో ఎలా దయ్యం అంటే ఎలాగ నేర్పించారంటే, దయ్యం స్తుతులతో దయ్యాన్ని వెలగొడతారట. అవునా? నువ్వు స్తుతిస్తే దయ్యం వెళ్ళిపోతుందండి.
స్తుతిస్తే దయ్యం వెళ్ళిపోయేది. అది దేవుని వేషం వేసుకుని దేవుని స్థానంలో కనపడేది. అది నువ్వు స్తుతిస్తే వెళ్ళిపోతుందా? నువ్వు బైబిల్ చూపిస్తే వెళ్ళిపోతుందా? బైబిల్ని దిండి కింద పెట్టుకుంటే సాతాను రాదా? ఆలోచించండి. ఇలాంటి తప్పుడు మాటలు ఇవన్నీ బైబిల్లో లేని మాటలండి. బైబిల్లో లేని మాటలు ఎన్నో చెప్పేసి సంఘంలో ఇక సాతానంటే ఇంతే, అది ఏం లేదు, నువ్వు స్తుతిస్తే అని పారిపోతుందట. ఉందా బైబిల్లో? స్తుతిస్తే పారిపోతుందా? కాదు కాదు. వాడు జీవముల దేవుని సంఘంలో ప్రవేశించి ఎలాగైనా అందరిని మింగివేయడానికి గర్జన సింహాలు తిరుగుతుంటే దాని బారిన పడకుండా కాపాడడానికి దేవుడు ఎన్ని మెలకువలు నేర్పిస్తున్నాడు మనకి, ఎన్ని మెలకువలు నేర్పిస్తున్నాడు. అందుకే దేవుని శక్తి ముసుగుల్లో దుష్ట శక్తి ఎలా పనిచేస్తుందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎలా గుర్తుపట్టాలి? మరి దాన్ని ఎలా గుర్తుపట్టాలి? దాన్ని ఎలా గుర్తుపట్టాలనేది భవిష్యత్తులో బతికుంటే మాట్లాడుకుందాం. నువ్వు ఎలా గుర్తుపడతావు, ఎలా గుర్తుపట్టాలో కూడా వచ్చే మనం మాట్లాడుకుందాం. మనం పార్ట్ 2గా మాట్లాడుకుందాం. మనం చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం ప్రభువారు చెబుతూ, చూడండి, యేసు ప్రభువారు చెప్పిన మాట, స్వయంగా చెప్పిన మాటలు కదండి ఇవన్నీ. ప్రభువారు డైరెక్ట్గా భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కదా. ఏమని? అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడండి, వాడు బయట గుర్రమచ్చడం కట్టుకున్నారు, లోపల తోడేళ్ళని ప్రభువారు చెప్పాడు కదా. ప్రభువారు చెప్పిన మాట, బయటకి మీకు నటిస్తూ ఉంటారు, తెల్ల టంగిలు వేసుకుని భక్తుల్లాగా గడ్డాలు పెంచుకుని ఏదో నమ్మించే విధంగా ఉంటారు, లోపల వాళ్ళు తోడేలు. జాగ్రత్త. నువ్వు ఎలా గుర్తుపట్టాలి? గుర్తుపట్టడానికి కూడా బైబిల్లో ఎన్నో రాయించాడు. చదువుదాం 24వ అధ్యాయం 24వ వచనం మత్తయి సువార్త. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుస్తారు. చూడండి, సాధ్యమైతే వాడు ఏం చేస్తాడట? ఏర్పరచబడిన వాడిని కూడా మోసం చేస్తాడట. వాడు మోసగాడు. వాడు ఎన్నిసార్లు మాట్లాడుకున్నామండి. వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి వాడు. వాళ్ళ నిజం ఉండదు, కానీ నిజం చెప్పినట్టుగా చేసి నిన్ను బోల్త కొట్టిచ్చేస్తాడని ఎన్ని రీతిలుగా. సాతాను గురించి మీరు ఏ సంఘంలో చెప్పరు. వాడు చేసే మోసాలు చెప్పనియనది. చెప్పను అంటే వాని నెట్వర్క్ అంతా బలంగా పనిచేస్తున్నది. వాని గురించి శత్రువు బలం ఏంటో మనకు తెలిస్తే మనం జాగ్రత్త పడిపోతాం కదా. శత్రు మోసం మనకు తెలిసి జాగ్రత్త పడిపోతాం కదా. అది తెలవకుండా వాడు జాగ్రత్త పడి వారి గురించి చెప్పనీయడు దేవుని వాళ్ళారా. కానీ చెప్పకుండా ఏమంటాడంటే, సాతాన్ అనేవాడు శ్మశానంలో ఉంటాడు, సాతాన్ అనేవాడు ఎండిన చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు, సాతాన్ అనేవాడు తెల్ల చీర కట్టుకుంటాడు, మల్లెపూలు పెట్టుకుంటాడు, గల్లు 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 తిరుగుతూ ఉంటాడని నేర్పిస్తాడు. వాస్తవానికి అక్కడేం పని వానికి? శ్మశానంలో వానికేం పనండి? మనుషులు ఎక్కడుంటే మా మనుషులతో కూడా మనకి పని. ఆలోచించండి, ఇక్కడ దొరికిపోతాడు వాడు. సాతానికి శ్మశానంలో ఏం పని చెప్పండి? అక్కడ ఏమున్నాయండి? ఎండిపోయిన ఎముకలు కదా. మనుషులు ఉంటారు అక్కడ. మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ వానికి ఆ పని కదా. మనుషులుగా మనల్ని మింగడానికి, పడవేయడానికి వానికి పని మన మధ్యలో ఉంటుంది తప్ప శ్మశానంలో ఉండదు కదా. చూడండి ఎంత ఈజీగా అవలీనంగా పక్కదాన్ని బట్టి చేస్తున్నాడో. కానీ దేవుని వల్లరా మనం దేవుని కృపను బట్టి ఈ విషయాలు మనం ఆలోచించగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నామంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి పనిచేస్తుంది అంటున్నాడు దేవుడు. పనిచేస్తుంది అని దేవుడు అన్న తర్వాత మనం అలర్ట్ అయిపోవాలి. అక్కడ వెళ్ళకండి, అక్కడ పాము తిరుగుతుంది అంటే లేదు నన్నేం చేస్తాను పోతే, లేదా అక్కడికి వెళ్ళకండి, అక్కడ పెద్ద గొయ్యి ఉంది పక్కదారి పోండి అంటే గొయ్యి ఉంటే నాకేంటే నువ్వు స్ట్రైట్గా పోతే గొయ్యిలో పడిపోతాం కదా. అవునా కదా? దేవుడు ఏదన్నా జాగ్రత్తలు మనకి చెప్తున్నాడంటే అది మన లాభము కొరకే అండి. మనని ఆత్మీయ కాపాడుకోవడానికి ఇవన్నీ చెప్తాడు. నువ్వు ఆత్మీయంగా పడిపోయావంటే దానికి నువ్వు సాతానికి అవకాశం ఇచ్చేసావు, నువ్వు వచ్చేసాడు వాడు. ఇప్పుడు తెలుసుకో, ఎందుకంటే నీ రక్షణని కూడా వాడు దూరం చేసే ప్రమాదం ఉన్నది. నీ రక్షణ నుంచి కూడా బయటకు తీసుకుపోతాడు వాడు. వానికి కావాల్సింది ఏంటంటే మనల్ని నరకం పంపించడం అనేది కావాలి. ఎన్నోసార్లు చెప్పారు, సింగిల్ వర్డ్లో, ఒకటే మాటలో, వానికి దక్కని పరలోకం ఎవరికి దక్కొద్దని తిరుగుతున్నాడండి.
ఇక ఈ మాట మీకు అర్థమైతే, వాని కుయుక్తులు అర్థమైపోతే, వాని నాకు దక్కని పరలోకము నీ పిల్లలకి ఎలా దక్కుతుందో నేను చూస్తానని వాడు గర్జన సింహంలో తిరుగుచున్నాడు. ఎవరిని మింగాలి, ఎవరిని మింగాలి, ఎక్కడ మింగాలి, ఎలా మింగాలి, ఎన్ని రకాలుగా మనకు అవకాశం ఉంటే అన్ని రకాలుగా మింగడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనము వాని బలాన్ని తెలుసుకోవాలి. వాడిని గెలవాలి కదా. మనం గెలవడానికి శక్తి ఇస్తాడు ప్రభు మనకి. కాళ్ళ కింద చితక దొక్కాలంటున్నారు రోమపత్రికలో. చూడండి, మనకి గెలవడానికి బలం ఇస్తామండి. మనతో తొక్కియాలనుకుంటుంటే దేవుడు మనం వాని మాయలో పడిపోతే ఎలాగ చెప్పండి దేవుని వాళ్ళ. రోమపత్రికలో ఆఖరి అధ్యాయంలో ఉంటుంది చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒక్కసారి. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. తొక్కాల్సిన పని మనది. ఎందుకంటే మనము క్రీస్తు యేసు సైనికులం. మనం ఎవరమండి? రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన జనం, దేవుని సొత్తైన ప్రజలమండి. ఇంత హోదా, ఇంత అధికారము, ఇంత గొప్పతనం మనకిచ్చి దేవుడు మన ద్వారా దాన్ని చితక తొక్కించాలని చూస్తే దానికి ఎలా అవకాశం ఇస్తావు నువ్వు? అవకాశం ఇయ్యొద్దని కూడా మెలకువలు నేర్పిస్తున్నాడు కదా. సంఘానికి నేర్పించవలసిన తంత్రాలన్నీ మనకు నేర్పిస్తున్నాడు. వాని తంత్రాలు ఎలాగుంటాయో ఎన్ని రకాలుగా దేవుడు ఏదో ఒక సమయంలో సాతాను గురించి మాట్లాడుతూనే ఉన్నాడు మనతోటి. కానీ దేవుని వాళ్ళారా, మీరు కావాలంటే గమనించండి, మీరు పరిశీలన చేయండి నా మాటలు. ఎక్కడా కూడా చాలా, ఒక 100కి ఒక 10% కూడా వాడి గురించి మాట్లాడరు. 10% కూడా మాట్లాడరంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్త పడిపోయాడు వాడు, జాగ్రత్త పడిపోయాడు. అందుకే దేవుని వాళ్ళారా, మనము మరి దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి పనిచేస్తుంది అనేది మనకు అర్థమైపోయింది. వాడు ఎలాగా సంఘంలో ప్రవేశించాడో మనకు అర్థమైపోయింది కదా. ఎలా గుర్తుపట్టాలనేది కూడా మరొక అంశముగా వచ్చే వారం మాట్లాడుకుందాం. ఎలా గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టాలి. ఎందుకంటే ఒక మాట చూస్తే రక్షణ ఎలా తీసుకొని పోతాడో మీకు చెప్తాను. చూడండి, రక్షణ ఎలా ఎత్తుకొని పోతాడో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, క్షమించండి, 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరు చెప్తున్నారండి? యేసుప్రభు వారు మాట్లాడుతున్నామని, నేను త్వరగా వచ్చుచున్నాను. అయితే ఏంటి ప్రభువు, త్వరగా వస్తే మాకేంటి, మేమేం చేయాలి అని అన్నామనుకో, చెప్తున్నాడు కింద, ఎవడు కూడా నీ కిరీటమును అపహరింపకుండా నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు ఎంతో వాక్యం ఇచ్చాడు, ఎంతో జ్ఞానం నేర్పించాడు, ఎన్నో మెనుకులు నేర్పించాడు, ఎన్నో భక్తి శ్రద్ధలు నేర్పించాడు, ఎన్నో అంశాలు మనకు నేర్పిస్తున్నాడు. వాటన్నిటిని గట్టిగా పట్టుకోరా, నేను వచ్చినప్పుడు నువ్వు నాతో పాటు వస్తావు అంటున్నాడు ప్రభు. అవి గట్టిగా పట్టుకోను. నువ్వు సల్లు వదిలేవా, లూజ్ చేసావా, వాడు రెడీగా ఉన్నాడు ఎంటర్ అయిపోవడానికి. వాడికి చిన్న అవకాశం దొరికినా ఉపయోగించుకుంటాడు. వాడు చిన్న అవకాశం దొరికిన సాతాను కూడా ఉపయోగించుకుంటాడు. వాని బారిన మనం పడకుండా ఉండాలంటే మనం ఉండవలసినది వాక్యములో, ప్రార్థనలో, వాక్యాన్ని వింటూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యం నేర్చుకుంటూ ఉండాలి. అలా ఉంటే మనము దాని మాయలో పడిపోకుండా కాపాడతాడు దేవుడు, కాపాడుతాడు, మనకి శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు. ఎందుకంటే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం చదవడం, విన్నామంటే ఏంటండి, దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు అని మాట్లాడతారు కదా. సూటి ఇంకెక్కడి నుంచి మాట్లాడుతుందో నాకు అర్థం కాలే. దేవుడు సూటిగా నాతో మాట్లాడండి, ఎలా మాట్లాడతాడు? ఒకవేళ మాట్లాడితే వాక్యం ద్వారానే మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపణ ద్వారా ప్రేరేపిస్తాడు, మనకి మాట్లాడతాడు వాక్యం ద్వారా.
అలా ఎన్నో రీతిలుగా మనకి దేవుడు చెప్తూనే ఉంటాడు. నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పుదాన్ని మొత్తం మనస్సాక్షి గద్దిస్తుంది. దేవుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారండి. మనం అశ్రద్ధ చేస్తే నష్టపోయేది మనమే గనక మనం నష్టం పోవద్దని మన నీతి కిరీటం ఎవడుకు అపహరించేవాడేవాడని సాతానుగానే కదా. ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో మళ్ళా చదివితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండా అంటే ఎవడు? సాతానుగానే. ఆ నీతి కిరీటం కనపడేది కాదు కదా. ఇప్పుడు నీతి కిరీటం అనేది, ఆ రక్షణ కిరీటం అనేది, ఆ జీవము, ఆ నిత్య జీవం అనేది కనపడేది కాదు కదా. దాన్ని అపహరించేవాడు సాతానుగానే. ఎవడును నీతి కిరీటం, నీ కిరీటమును అపహరించకుండా నట్లు నీకు కలిగేదాన్ని గట్టిగా పట్టుకో. అందుకే దేవుని వల్లరా సంఘం యొక్క సేవకుడిని గమనిస్తూ ఉండాలి. అర్థమవుతుందండి? సంఘ నాయకులను, సంఘ కాపలను విశ్వాసాలు గమనిస్తూ ఉండాలి. బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. గమనిస్తూ ఉండాలి అంటే నువ్వు ఎంత వాక్యంలో ఉండాలి, నువ్వు ఎంత వాక్యంలో ఎదుగుండాలి. అవునా కదా? ఎందుకంటే సేవకుల ద్వారా కదా మనల్ని మోసం చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నాడు. సేవకుల ద్వారా మనల్ని కొట్టివేయాలని చూస్తున్నాడు కదా. అందుకే మనము గమనించాలి, మన సంఘానికి ఎంత పని ఉందో చూడండి. చివరిగా చూద్దాం, సంఘానికి ఎంత పని ఉందో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేమనియో అపోస్తులను కాక తమ అపోస్తులను చెప్పుకుని వాని పరీక్షించి. చూడండి, సంఘానికి ఎంత పని ఉందండి? ప్రతిదీ పరీక్షించాలి. నీ అపోస్తులు కాకయే అపోస్తులను చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఆ కాలానికే. ఎఫెసీ సంఘానికి రాస్తున్నా, అది ఆ మాట ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. అక్కడ యోహాను గారు రాస్తే ఏమంటున్నాడంటే, నీ క్రియలను, ఎఫెసీ సంఘమా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నాకు తెలుసు. దేవుడు అంటున్న మాట ఇది, నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేమనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు. సంఘాలు మరి ఈ పనిలో ఉన్నాయా? ఈరోజు సంఘాలు ఏమైనా పరిశీలన చేస్తున్నారా? అసలు వీళ్ళు అపోస్తులను చెప్పుకుంటున్నారో ప్రవక్తలను చెప్పుకుంటున్నారు? నిజంగా వీళ్ళు అపోస్తుల మొదటి శతాబ్దం ఉన్న వాళ్ళు కదా. ఒక్క మాట అండి, అపోస్తలు దేవుని చేత పంపబడాలి అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. మీ గతంలో చెప్పాను, గుర్తుందో లేదో. పంపబడము, దేవుని చేత పంపబడాలి అంటే, యేసు ప్రభువాని చేత అపోస్తులుగా పంపబడాలి అంటే ఒక క్వాలిఫికేషన్ ఉన్నది. బైబిల్లోనే రాయబడి ఉంది. నాకు క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఎవరికి ఉండదు. ఎందుకు ఉండదంటే, చదువుదాము అపోస్తుల కార్యాల్లో. ఎందుకంటే మనం మోసపోవద్దండి, ఎవ్వరు మోసపోవద్దని మీకు ఇవన్నీ చెప్తున్నాను. నేను కూడా మోసపోకుండా జాగ్రత్త పడుతున్నాను దేవుని వల్ల. అపోస్తుల కార్యాల్లో మొదటి అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము. ఇప్పుడు అక్కడ సందర్భం ఏంటి అంటే, 12 మంది అపోస్తులే ఉన్నారు ప్రభు చెంత. అవునా కదా? 12 మంది ఎవరండి? అపోస్తులు. అందులో ఒకడు చనిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా చనిపోయాడు. కానీ దేవుడు 12 మందిని ఉంచాలి, అది లెక్క. అపోస్తులు 12 మంది ఉంచాలి, కానీ ఒకడు దొంగగా మారిపోయి ప్రభువుని అమ్ముకొని ఆఖరికి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు 12వ వ్యక్తిని సెలెక్ట్ చేయాలి. సెలక్షన్ జరుగుతుంది. దేనికంటే సెలక్షన్ ఇది? ఈ నోటిఫికేషన్ దేనికి? అపోస్తులత్వంకి నోటిఫికేషన్ పడ్డది. దాని క్వాలిఫికేషన్ చెప్తున్నాడు చూడండి. ఆ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. 21 నుంచి చదవమా. కాబట్టి యోహాను బాప్సమిచ్చినది మొదలుకొని ఎవరన్నారండి? ఇప్పుడు మనమున్న కాలంలో యోహాను గారు బాప్సం ఇచ్చిన కాలంలో వాళ్ళు ఉన్నారా?
అపోస్తులకు క్వాలిఫికేషన్ చూడండి. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీనిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఉండుట ఆవశ్యకమని చెప్పాను. క్వాలిఫికేషన్ ఇది, క్వాలిఫికేషన్. అలా చేసినప్పుడు, వాళ్ళు ఆలోచించినప్పుడు, ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇద్దరు వస్తారండి. ఆ క్వాలిఫికేషన్ గురించి ఆ కలిగిన వాళ్ళు ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలో వాళ్ళకి అర్థం కాక చీటీలు వేస్తే ఎవరి పేరు వస్తుందో కింద రాస్తున్నాడు. అప్పుడు వారు యూస్తు అను మాడిపిల్ల గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అని ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నేను ఏర్పరచుకున్న వారిని కనపరచమనిది. అంతటా వారు వీని గూర్చి చీట్లు వేయగా మత్తియా పేరిట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలు కూడా లెక్కింపబడేను. అర్థమైందండి? ఇది క్వాలిఫికేషన్. నేను అపోస్తలుని ఎలా చెప్పుకుంటున్నారు, నేను ప్రవక్తని ఎలాగ చెప్పుకుంటున్నారు? చివరి ప్రవక్త బాప్తిస్మా యోహాను గారే కదా. చూడండి, అందుకే బైబుల్ అనేది మనం చాలా, నేను ఎన్నోసార్లు వాక్యం విషయం అశ్రద్ధ చేయొద్దని ఎందుకు చెప్పేదంటే, ఇలాంటివి ఇంకెన్నో రాబోతున్నాయి, ఇప్పటికే వచ్చున్నాయి, రాబోతున్నాయి. వాటి మాయలో మీరంతా మనమంతా పడిపోవద్దని దేవుడి జాగ్రత్తలు చెప్తున్నాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మన దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తిని ఎలా గుర్తుపట్టాలి, ఎందుకంటే దేవుని సంఘంలో మనం ఎంటర్ అయిపోయాడు కాబట్టి ఎలా గుర్తుపట్టాలనేది రెండో భాగంగా వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాపోకుండా విన్నమి అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంత గొప్ప ప్రేమ తండ్రి మేమంటే, ఎంత గొప్ప ఆలోచన తండ్రి మా గురించి. ఎక్కడ మేము తప్పిపోతామో, మా శత్రు అపవాదని, వాడు దుష్టశక్తి, దేవుని శక్తి మాయలో దుష్టశక్తిగా వాడు పనిచేస్తున్నాడని, దేవుని స్థానంలోకి వాడు వచ్చేసాడని, వాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాని తంత్రాలు సంఘానికి తెలియాలని ఎన్నో రీతిలుగా మాతో మాట్లాడుతూ వచ్చాము నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎన్నో గూఢమైన సంగతులు వాని మాయలు మాకు తెలియజేస్తున్నామనైనా, జాగ్రత్త పడతామునైనా. వాని మాయలో మేమంతా పడిపోకుండా మా సంఘస్థుల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ కృప కాపుదల దయచి, నీ మాటలు వింటున్న ఎంతో మంది కుటుంబాల చుట్టూ మీ కృప కాపుదల దయచేసి నైనా, ఎవరు కూడా ఈ మాటలు వింటున్న ఎవరు కూడా దాని మాయలో పడిపోకుండా కృప కాపుదల దయచేయండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.